హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. మనం రోజు న్యూస్లో చూస్తున్నాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోతుంది. ఢిల్లీలో బాగా పొల్యూషన్ ఉంది. స్కూల్స్కి హాలిడేస్ ప్రకటించారు. ఇలాంటివన్నీ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఢిల్లీ ఒకటనే కాదు, అన్ని పట్టణాల్లోనూ ఆఖరికి చివరికి పల్లెటూళ్ళల్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోతుంది. సో దీని గురించి మనం ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్గా జెరోదా CEO నితిన్ కామత్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఒక భూమి విలువనని దాన్ని బట్టి ఆ ఏరియాలో లభించే గాలి నాణ్యతను బట్టి మరియు పరిశుభ్రమైన నీటి లభ్యత మీద ఆధారపడి ఉండాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఆలోచిస్తే నాకు కూడా ఇది నిజమే అనిపించింది. ఎందుకు అంటే ఆ రూల్ అనేది తీసుకొచ్చామనుకోండి, చాలామంది ఒక కమ్యూనిటీగా ఏర్పడి అదేవిధంగా వాళ్ళ ఏరియాలలో పొల్యూషన్ లేకుండా కొన్ని డెవలప్మెంట్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుద్ది అనమాట. సో నా అంచనా ప్రకారం ఇది ఒక మంచి ఐడియా అనమాట. మనం చూస్తూనే ఉన్నాం, రియల్ ఎస్టేట్ రంగం చాలా పరుగులు పెడుతుంది. ఏ విధంగా ఎట్లా పరుగులు పెడుతుందో సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. బట్ అక్కడ అంత రేటు పెట్టి అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే వాళ్ళకి స్వచ్ఛమైన గాలి నీరు అనేది అయితే లభించట్లేదు. సో బేస్డ్ అపాన్ ఆ స్వచ్ఛమైన గాలి నీరు లభ్యత మీద బట్టి మనము ఆ భూమి రేట్లను నిర్ధారిస్తే ఆ కాలనీలో ఉండే వాళ్ళు అయితే ఆ భూ యజమానులందరూ కలిసి కొన్ని బేసిక్ మినిమం కొన్ని పొల్యూషన్ కంట్రోల్ చేసే చర్యలు అయితే తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్స్ రూపంలో తెలియజేయండి.